ఇంగ్లాండ్తో సిరీస్లో కేఎల్ రాహుల్ నిలకడగా రాణిస్తున్నాడు. భారత జట్టుకు మిస్టర్ డిపెండబుల్గా మారిపోయాడు. కఠిన పరిస్థితుల్లో భారత్కు కీలకంగా నిలుస్తున్నాడు. మాంచెస్టర్లోనూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. పదునైన పేస్కు ఏమాత్రం బెదర్లేదు. కూల్గా తన పని తాను చేసుకుపోయాడు. యశస్వి జైస్వాల్తో కలిసి భారత జట్టుకు శుభారంభం అందించాడు. సిరీస్లో నిలకడైన ఆటకు కేరాఫ్గా నిలిచాడు. అయితే తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ తర్వాత రాహుల్ పెవిలియన్ చేరాడు. 96 బంతులు ఎదుర్కొన్న కేఎల్ 46 పరుగులు చేశాడు. తొలి వికెట్కు 94 పరుగులు జోడించాక పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్లో రాహుల్ రికార్డుల మోత మోగించాడు. ఇంగ్లాండ్లో 1000కి పైగా పరుగులు సాధించిన 5వ భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ మార్కును రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ అందుకున్నారు. దిగ్గజాల క్లబ్లో కేఎల్ రాహుల్ కూడా చేరాడు. అంతేకాదు ఇంగ్లాండ్లో ఓపెనర్గా రాహుల్ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సింగిల్ సిరీస్లో ఓపెనర్గా 3 సార్లు 50+ పార్ట్నర్షిప్లను అందించాడు. 2021లో రోహిత్ శర్మతో కలిసి ఈ మార్కును అందుకున్నాడు. ఇప్పుడు యశస్వి జైస్వాల్తో కలిపి మరోసారి 3 సార్లు 50కి పైగా భాగస్వామ్యాలను నమోదు చేశాడు. ప్రస్తుత సిరీస్లో రాహుల్ ఇప్పటికే 2 సెంచరీలు సాధించాడు. సిరీస్లో 400కి పైగా పరుగులు చేశాడు. ఒక సిరీస్లో రాహుల్ 400కి పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. మొత్తంగా 33 సంవత్సరాల కేఎల్ రాహుల్ భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతున్నాడు. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ లేని లోటు కనిపించకుండా చూస్తున్నాడు. ఓపెనర్గా వచ్చిన అవకాశాలను పక్కాగా వినియోగించుకుంటున్నాడు. సీనియర్గా బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేస్తున్నాడు. గతంలో 3 ఫార్మాట్లలోనూ ఓపెనర్గా ఆడిన అనుభవం కేఎల్కు ఉంది. కాకపోతే పూర్ ఫామ్, ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్ కావాల్సినోడు జట్టుకు దూరమయ్యాడు. జట్టులో ఉండాలంటే వికెట్ కీపర్గానే సేవలందించిన పరిస్థితులను ఫేస్ చేశాడు. మిడిల్ ఆర్డర్లోకి మారిపోవాల్సి వచ్చింది. అయితే ప్లేస్ ఏదైనా ఆటలో మాత్రం తగ్గలేదు. భారత జట్టు అవసరాలకు తగినట్టుగా ఆట తీరును కొనసాగించాడు. ఇప్పుడు టెస్ట్ల నుంచి రోహిత్ తప్పుకోవడంతో ఓపెనర్గా మళ్లీ సెటిల్ అయిపోయాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు వరకు ఓపెనర్ ఎవరన్న చర్చ ఎక్కువే జరిగింది. కానీ అనఫిషియల్ టెస్ట్లో సెంచరీతో రాహుల్ తనకు తిరుగు లేకుండా చేసుకున్నాడు. ఇప్పుడు సిరీస్లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.